బెంగళూరు నుండి పాస్టర్ జోసెఫ్ దిలీప్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, క్రిస్మస్లో ట్రీ ఎందుకు పెడతారు? ఈ క్రిస్మస్ వాతావరణం వచ్చేసింది, క్రిస్మస్ మంత్కి దగ్గరలో వచ్చేసినాం కనుక డిసెంబర్లో. అసలు క్రిస్మస్ పండుగ సంబంధించిన ఆచారములు ఏవి కూడా లేఖనాలలో దేవుడు ఆజ్ఞాపించినవి కాదు. క్రిస్మస్ పండుగ చేయాలని బైబిల్లో లేదు. ఇక పండగ చేయమని ఊసే లేదు. అపొస్తలుడైన పౌలు భక్తుడు రాయలేదు, ఏ అపొస్తలుడు ఆజ్ఞాపించి రాయలేదు, యేసు ప్రభు వారు చెప్పలేదు. మరలా వచ్చే వరకు నా మరణమును ప్రచురించుడి అన్నాడే తప్ప నా పుట్టుకను పండగ చేయుడి అని ప్రభు అనలేదు. కనుక అసలు పండగ చేయడం అనే ఆజ్ఞే లేనప్పుడు ఆ పండగలో మళ్ళీ ఇది చేయాలన్నా అది చేయాలన్నా దేవుడు చెప్పాడా వాక్య ప్రకారం అని అంటే అసలు ఏది వాక్య ప్రకారం కాదు. ఇంటి మీద స్టార్ పెట్టమని బైబిల్లో ఎక్కడుంది అంటే లేదు. మనమే స్టార్ కమ్మని ఉంది బైబిల్లో. మనమే ఒక నక్షత్రం కావాలని ఉంది తప్ప మనం ఇంకో నక్షత్రాన్ని ఆర్టిఫిషియల్గా పెట్టమని లేదు. అయినా సరదాగా మనం పెడుతున్నాం. పెట్టొద్దని కూడా లేదు. ఇప్పుడు సింబాలిక్గా యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఒక నక్షత్రం ఉదయించింది, జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి బెత్లెహేము దాకా వచ్చారు అనేది బైబిల్లో ఉన్నది. కనుక ఆ నక్షత్రం అనేది క్రీస్తు పుట్టుకను అనౌన్స్ చేసినటువంటి నక్షత్రం కనుక మన ఇంటి మీద ఒకటి పెట్టుకుంటే ఓహో వీళ్ళు యేసు మతపోళ్ళురా అని ఊరంతా చెప్పుకుంటారు. కనుక దేవుడు చెప్పలేదు, వద్దని కూడా చెప్పలేదు. నా మరణమును ప్రచురించుడి అన్నాడు, నా పుట్టుకను ప్రచురించుడని ఆయన చెప్పలేదు అంటున్నాం. నా పుట్టుక సంగతి అసలు ఏమి చేయకూడి అని కూడా ఆయన అనలేదు. పుట్టుకే లేకపోతే మరణం ఎలా ఉంటుంది? గనక యేసుప్రభు వారి జన్మము కూడా అనేక ప్రవచనాల నెరవేర్పు, దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆయన జన్మం అనేది జరిగింది కనుకనే యజ్ఞం అనేది తర్వాత జరగడానికి అవకాశం ఏర్పడింది. కనుక ఈ ట్రీ ఎందుకు పెడతారు అని అంటే దానికి లేఖనములో ఉన్నటువంటి ఏది ఆధారము కాదు. అది పెట్టిన వానికి దేవుడు బహుమానమీయుడు, పెట్టకపోతే ఎందుకు పెట్టలేదురా అని న్యాయపీఠం ముందు దేవుడు గద్దించడు. ఇంతవరకు క్లారిటీ తీసుకోవాలి. తర్వాత అసలు ఇది ఈ ఆచారం ఎందుకు వచ్చిందంటే ఒక కథ, క్రిస్మస్ తాత అంటారు చూసారా, అది ఒక రోమన్ క్యాథలిక్ ప్రాబల్యం స్టార్ట్ అయిన తర్వాత ఒక కథ పుట్టించారు. ఏంటంటే శాంటా క్లాజ్ అనే అతను ఈ జ్ఞానులు ముగ్గురు వచ్చినట్టుగా రాస్తుంటారు కదా బొమ్మలు. అసలు ముగ్గురు వచ్చారా 30 మంది వచ్చారో మనకు తెలీదు. 3 పదార్థములు, బంగారము, సాంబ్రాణి, బోళం, ఈ 3 కమాడిటీస్ని అర్పించారన్నది. ఆ కమాడిటీస్ నంబర్ 3 కానీ జ్ఞానుల నంబర్ 3 కాదు. అయితే ఈ ముగ్గురిని వేస్తారు. నా ఉద్దేశం ఇంకా 10, 15 మంది, 20 మంది, 30 మంది వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంత వందల వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసేటప్పుడు 2-3 ఎందుకు వస్తారు? మందకు మంద వచ్చి ఉంటారు, దారి మధ్యలో తోడుగా ఉంటారని ధైర్యం కొరకు. మొత్తం మీద వీళ్ళు అనుకునేది ఏంటంటే ముగ్గురు వచ్చారని. 4వ జ్ఞాని అని వీళ్ళ ఒక కల్పిత పాత్ర. ఏంటంటే ఒక మంచి నీతి నేర్పడానికి ఒక కల్పిత కథ కల్పించారు, హోలీ ఫ్రాడ్. ఏంటంటే ఆ 4 జ్ఞానులు బయలుదేరితే దారి మధ్యలో ఒకడు తప్పిపోయాడట. ఈ మిగతా 3 జ్ఞానులు వచ్చారు, బెత్లెహేముకు వచ్చి యేసు ప్రభు సాగిలపడి ఆరాధించి ఇంకొక మార్గమున వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. ఈ తప్పిపోయినోడు మాత్రం దేశాలు తిరిగి 30 సంవత్సరాలు, దాదాపు 33 సంవత్సరాలు వెతికాడు. అప్పుడు మళ్ళీ దారి దొరికి యెరూషలేముకు వచ్చేసరికి ఆల్రెడీ యేసు ప్రభు వారు సిలువ మీద వేలాడుతున్నాడు. ఈయన అడ్రస్ పట్టుకొని పరుగున వెళ్ళేసరికి గొల్గొతా కొండ మీద యేసు ప్రభు వారు సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. అయ్యయ్యో, ఈయనకి ఇవ్వాలని నేను మంచి బహుమానాలు తీసుకొచ్చానే, ఇప్పుడు ఈయనకి ఇవ్వడానికి వీలు లేదని చచ్చిపోతున్నాడు ఎలాగా అని ధారాపాతంగా కన్నీళ్లు గారుస్తూ యేసు ప్రభువుని చూశాడట. ఆ శిలువ మీద నుండి యేసు శాంటా క్లాజ్ను అర్థవంతంగా అలా చూశాడు. ఈ చూపులు కలిసినప్పుడు రక్షకుని మౌన సందేశం ఇతడు ఈ 4వ జ్ఞాని గ్రహించాడు.
నాకు ఇవ్వాలని వచ్చావు కదా శాంటాక్లాస్, నాకు ఇవ్వనక్కర్లేదు, వెళ్ళి ఈ చుట్టుపక్కల ఉన్న బీద కుటుంబాలలో బీదలకు చిన్నపిల్లలకు ఈ గిఫ్ట్స్ ఇచ్చేసి అవి నాకు చేరతాయి, నాకు చేరినట్టే, నువ్వు నాకు ఇచ్చినట్టే అని మౌన సందేశం యేసు ప్రభు చెప్తున్నట్టుగా ఇతనికి తోచిందట. అప్పటి నుండి శాంటాక్లాస్ మరి క్రిస్మస్ సీజన్ ప్రవేశించగానే రాత్రి వేళల్లో వచ్చి ఎక్కడెక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, బీద కుటుంబాలు ఉన్నాయి, వాళ్లకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి వెళుతుంటాడు అనే ఒక ఏమంటారు, ఒక కల్పిత కథే ఇది. దీన్ని కల్పించారు. దాంట్లో ఏంటంటే ఈ ఒక మూఢనమ్మకాన్ని పెంపొందించినట్టయింది. చిన్నపిల్లలకు చెబుతారు, నీకేం కావాలి, నీకేం కావాలి, నాకు వాచ్ కావాలి, ఇది కావాలి, అది కావాలని ఆ పిల్లలు చెబుతారు. వాళ్ళు నిద్రపోయినప్పుడు తల్లిదండ్రులే కొనుక్కొచ్చి ఆ క్రిస్మస్ ట్రీకి ఆ బహుమానాలు తగిలిస్తారు. తెల్లవారు లేచి చూడగానే ఉంటుంది, నైట్ శాంటాక్లాస్ వచ్చాడు నీకు ఇచ్చాడని అంటారు. అలాగే చిన్నపిల్లల్ని మభ్యపెట్టడం. దీంట్లో ఒక నీతిని పెంచుదాం అనుకున్నారు. ఏంటంటే దేవుని చేత అతను పంపించబడి నేర్పించబడి పేదలకు సహాయం చేయటం దేవునికి కానుకలు ఇవ్వడంతో సమానము. అంటే మన దేశంలో మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి ఆ లెసన్ అన్నమాట. అందుకొరకు ఈ క్రిస్మస్ ట్రీ పెట్టడం అనేది అలవాటు అయిపోయింది. దానికి గిఫ్ట్స్ తగిలిస్తారన్నమాట. అయితే ఇదంతా టోటల్గా ఎక్స్ట్రా బిబిలికల్ బైబిల్లో ఉన్న విషయం కానే కాదు. మీరు ఇది పెట్టడానికి మీరేమి టెన్షన్ పడొద్దు. ఒకవేళ మీరు పెట్టినా దేవుడు బహుమానం ఇవ్వడు, పెట్టకపోయినా మిమ్మల్ని శిక్షించాడు. అది ఎక్స్ట్రా బిబ్లికల్. అది నేను అపోజిల్ డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్, యథార్థవాది టీవీ ఛానల్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. స్క్రీన్ మీద మీకు కనబడుతున్న ఆ గంట సింబల్ మీద వెంటనే మీరు నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు బెంజమిన్ రాజు. యథార్థవాది టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నా పేరు